ఇంటర్ ఫలితాల్లో తిరుమల విద్యార్థులు మరోసారి హవా కొనసాగించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను అత్యధికంగా ముగ్గురు విద్యార్థులు 466 మార్కులు సాధించారు. బైపీసీలో 440 మార్కులకు గాను ఇద్దరు విద్యార్థులు 435 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఇద్దరు విద్యార్థులు అత్యధికంగా 989 మార్కులు సాధించారు. బైపీసీలో అత్యధికంగా 990 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. తిరుమల విద్యా సంస్థలు ఇంటర్లో సంచలన ఫలితాలు నమోదు చేశాయి. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు నేతృత్వంలో రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావు, జి సతీష్ బాబుల ఆధ్వర్యంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాజుల తాళవలసలోని తిరుమల క్యాంపస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఆర్ యశ్వంత్, పి కుందనిక, వై స్నేహితాలు 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. 465కు పైగా 22 మంది, 464కు పైగా 67 మంది, 463కు పైగా 126 మంది, 460కి పైగా 261 మంది, 450 కంటే ఎక్కువగా 587 మంది, 400కు పైగా 1164 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. బైపీసీలో బి రాజతన్మయి, డి లేనాలక్ష్మి, రౌతి మోనిషా సాయిలు 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించారు. 430కి పైగా 12 మంది, 400కు పైగా 65 మంది మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో పి తనుశ్రీ, పి హరితలు 989 మార్కులు సాధించారు. 980కి పైగా 80 మంది, 950కి పైగా 508 మంది, 900కు పైగా 835 మంది, 92% మంది 800కు పైగా మార్కులు సాధించారు. బైపీసీలో పి తనుజ 990 మార్కులు సాధించారు. 980కి పైగా 10 మంది, 950కి పైగా 36 మంది, 900కు పైగా 70 మంది, 90.80% మంది విద్యార్థులు 800కు పైగా మార్కులు సాధించారు. తిరుమల విద్యా సంస్థలో తమ మంచి ఫలితాలు సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని విద్యార్థులు అన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్యను అభ్యసిస్తామని చెప్పారు. తమను ప్రోత్సహిస్తున్న తిరుమల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరే యశ్వంత్. నాకు జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో నాకు 466 మార్కులు వచ్చాయి. దానికి మా టీచర్లు అందరూ నాకు ఎంతో బాగా సపోర్ట్ చేశారు. అందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. నా పేరు పి కార్తికేయ. విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఈరోజు సీనియర్ ఇంటర్ రిజల్ట్లో నాకు 1000కి 988 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ టీచర్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేయిస్తూ మాతో మంచి రిజల్ట్స్ తెప్పించారు. ఇంకా పేరెంట్స్ ఈ కాలేజ్ గురించి నమ్మి ఇక్కడ మమ్మల్ని చేర్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా డ్రీమ్ ఐఐటీలో సిఎస్సి బ్రాంచ్లో మంచి సీట్ తెచ్చుకోవాలి. మై నేమ్ ఇస్ పి తనుజ. 990 మార్క్స్ వచ్చాయి. ఎంబీబీఎస్ మంచి కాలేజ్లో సీట్ రావాలి. అందరికీ, మా ఫ్యాకల్టీకి, మా డైరెక్టర్ సార్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు హరిత. నేను సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 989 మార్క్స్ స్కోర్ చేశాను. దీనికి మూల కారణం తిరుమల కాలేజ్, ఇంకా ఫ్యాకల్టీ, దాంతోపాటు మా అమ్మ. నన్ను నడిపించిన 2 శక్తులు, ఒకటి తిరుమల కాలేజ్, ఇంకోటి మా అమ్మ. వీళ్ళిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా అంబిషన్ సివిల్ సర్వీస్, ఐఏఎస్ ఆఫీసర్ అయి నా దేశానికి సేవ చేయడం. ధన్యవాదాలు. నా పేరు లీనాలక్ష్మి హర్షిత. నేను జూనియర్ ఇంటర్ కాలేజ్ బైపీసీలో చదువుతున్నాను తిరుమల విశాఖపట్నంలో. నాకు 435 అవుట్ ఆఫ్ 440 వచ్చినాయి. నేను నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి ఎయిమ్స్ కాలేజ్లో మంచి సీట్ సంపాదించాలని నా డ్రీమ్. 435 రావడానికి మా పేరెంట్స్, మా టీచర్స్ అండ్ మా డైరెక్టర్స్, ఆల్ థ్యాంక్స్ టు మై కాలేజ్. నా పేరు మోనిషా. నేను జూనియర్ ఇంటర్ బైపీసీ సెక్షన్లో చదువుతున్నాను. నాకు ఈరోజు 440కి 435 మార్క్స్ వచ్చాయి. దీనికి మా పేరెంట్స్, మా టీచర్స్, ఇంకా మా డైరెక్టర్స్ చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను నీట్లో మంచి సీట్ కొట్టి ఎయిమ్స్లో మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను.
నా పేరు మధులిక. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 465 అవుట్ ఆఫ్ 470 వచ్చాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. దీనికి మా పేరెంట్స్, టీచర్స్, కాలేజ్ అంతా హెల్ప్ చేయడం వల్ల జరిగింది. సో థ్యాంక్ యూ. నా ఎయిమ్ NITలో మంచి సీట్ కొట్టాను. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపక బృందం అంకితభావం, మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మంచి ఫలితాలు సాధించగలిగామని రెసిడెంట్ డైరెక్టర్లు KNVV సత్యనారాయణ, M సత్యనారాయణ, E మృత్యుంజయరావులు తెలిపారు. సంచలన ఫలితాలు నమోదు చేయడం తమ విద్యా సంస్థలకు రివాజుగా మారిందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తిరుమల విశాఖపట్నం విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఫలితాల్లో సీనియర్ ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను MPC విభాగం నుంచి 989 మార్కులు గరిష్టంగాను, అలాగే BPC విభాగంలో 990 మార్కులు గరిష్టంగా రావడం జరిగింది. ఇద్దరు విద్యార్థులు 989 మార్కులు MPC నుంచి, అలాగే ఒక విద్యార్థిని BPC విభాగంలో అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అలాగే జూనియర్ ఇంటర్ నుంచి 470 మార్కులకు గాను MPC విభాగంలో 466 మార్కులు ముగ్గురు విద్యార్థులు, 440 మార్కులు BPC విభాగం నుంచి 440 మార్కులకు గాను BPC విభాగం నుంచి ముగ్గురు విద్యార్థులు 435 మార్కులు సాధించడం జరిగింది అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఫలితాలు సాధించడంలో విశేషంగా కృషి చేసినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం, అలాగే మా ఉపాధ్యాయులు నిర్విరామ కృషి ఫలితంగా ఈ ఫలితాలు వచ్చాయని చెప్పడంలో సంతోషిస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తిరుమల విశాఖపట్నం బ్రాంచ్ నుంచి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. మరి ఇది మీతో చెప్పడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. రిజల్ట్ అనాలిసిస్ చూస్తే 466 జూనియర్ ఇంటర్ MPC 470కి 466 మార్కులు వచ్చిన వాళ్ళు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. 465 పైన 22 మంది ఉన్నారు. అలాగే 460 మార్కుల పైన 261 మంది ఉన్నారు. ఇక 400 మార్కుల పైన 1164 మంది ఉన్నారండి. ఈ అనాలిసిస్ అంతా కూడా MPCకి సంబంధించింది. ఇక BPCకి వస్తే 435 ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. 430 పైన 12 మంది ఉన్నారు. అలాగే 400 పైన 65 మంది ఉన్నారు. మరి మొన్న JEE మెయిన్స్లో కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఇవి ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు. మరి రాబోయే నీట్లో కానీ అలాగే JEE అడ్వాన్స్లో కూడా ఈ స్టూడెంట్స్ కృషి, అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళకు కూడా ఉండి చేసే హార్డ్ వర్క్ ఇవన్నీ కలిసి మరి రాబోయే ఫలితాల్లో కూడా మేము అద్భుతమైన ఆ ఫలితాలు మేము ప్రొడ్యూస్ చేస్తామని నమ్మకంగా కూడా ఉన్నాం. థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో వైజాగ్ తిరుమల విద్యా సంస్థలు చాలా మంచి ఫలితాలు సాధించాము. ఈ ఫలితాలు ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగానే వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంతకు ముందే JEE మెయిన్స్ ఫలితాలు వచ్చినాయి. దానిలో మాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా మీ ముందు ఉంచాము. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి IP బోర్డు ఎగ్జామ్స్లో కూడా అత్యద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. సీనియర్ ఇంటర్లో 1000 మార్క్స్కి గాను 989 మార్కులు MPC విభాగంలోను, అదేవిధంగా 1000 మార్కులకు గాను 990 మార్కులు BPC విభాగంలోనూ మా విద్యార్థులు సాధించారు. ఎనాలిసిస్ చూస్తే మా దగ్గర టోటల్ ఉన్న స్టూడెంట్స్ MPC విభాగంలో 1048 మంది ఉన్నారు. వాళ్ళలో 989 మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు ఉండగా 988 పైన 5 సాధించారు. 986 పైన 12 మంది సాధించారు. అదేవిధంగా 980 పైన 80 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 950 పైన 508 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా 900 పైన 835 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా 800 పైన 800 పైన దాదాపు 954 మంది స్టూడెంట్స్ ఉన్నారు.
ఇవి చాలా చక్కని ఫలితాలండి. అదేవిధంగా బైపీసీలో కూడా మాకు ఉన్నటువంటి స్ట్రెంత్ బైపీసీలో 87 మంది. 87 మందిలో 980 మార్కులకు పైగా 10 మంది స్టూడెంట్సు, అదేవిధంగా 900 పైన 59 మంది స్టూడెంట్సు ఇంత మంచి ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు ఏ ఒక్కరోజు మనం అనుకుంటే వచ్చాయి కదండి. దీనికి సంవత్సరం అంతా నిరంతరమైన కృషి మా విద్యార్థుల నుంచి కానీ, అదేవిధంగా మా ఉపాధ్యాయులు, అతి ముఖ్యంగా మా ఉపాధ్యాయులు పెట్టినటువంటి శ్రమ ఫలితమే ఈరోజు ఇటువంటి ఫలితాలు రావడానికి కారణమైంది. ఈ రిజల్ట్స్ కారణమైనటువంటి మా విద్యార్థులకి, అలాగే మా ఉపాధ్యాయులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ తిరుమల విద్యార్థులు ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో రాజులు తాళవలసలోని క్యాంపస్లో సందడి నెలకొంది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డైరెక్టర్లు స్వీట్లు తినిపించి అభినందించారు.